హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన కొత్త వీడియో వచ్చేసి వైడ్ యాంగిల్ ఎడిట్ ఎలా చేయాలని చూద్దాం. నచ్చితే ఓ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రివ్యూ వీడియో చూద్దాం. కాపీరైట్ ఇష్యూ పడుతుంది గాయ్స్. ఫుల్ వీడియో కావాలంటే ఇన్‌స్టాగ్రామ్ ఛానల్‌లోకెళ్ళి చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అది ఎఫెక్ట్ అయితే చాలా క్లాసిక్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. లెట్స్ గో టు అవర్ వీడియో. ఫస్ట్ మనం ఎలైట్ మోషన్ ఓపెన్ చేశాక కింద డిస్క్రిప్షన్లో ఉన్న ప్రెజెంట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకోండి. వైడ్ యాంగిల్ ఎడిట్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసుకుని ఇందులో మీకు 2 లిరికల్ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చా. దిస్ సాంగ్ అని ఇంకా స్టార్టింగ్ లిరిక్స్ అనేది ఒకటి ఎఫెక్ట్ అయితే ఇచ్చా. ఓకే, ఇప్పుడు మనం దీనికి వైడ్ యాంగిల్ ఎడిట్ క్రియేట్ చేయాలి కాబట్టి మీకు ఏ వీడియో అయితే వైడ్ యాంగిల్లో పెట్టాలనుకుంటున్నారో ఆ వీడియోని యాడ్ చేసుకోండి. మీకు ఆ వీడియో ఎక్కడి నుండి కావాలో అక్కడి నుండి అయితే యాడ్ చేసుకోండి. కింద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు యాడ్ చేయాలనుకుంటున్న వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను సెలెక్ట్ చేసే వీడియో అయితే 90 డిగ్రీస్లో ఉంది కాబట్టి దీన్ని మామూలుగా కన్వర్ట్ చేస్తా. ఓకే, రొటేట్ చేసుకున్నాక దీనికి సైజ్ అయితే సెట్ చేసుకుంటా. హైట్ ఒక 1700 దాకా ఉన్నట్టు సెట్ చేసుకుంటా ఈ వీడియోని. ఓకే, సెట్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీరు ఏ ప్లేస్ నుండి అయితే ఈ వీడియో యాడ్ చేస్తారో ఆ ప్లేస్ నుండి ఒక షేప్ని అయితే యాడ్ చేయండి. రెక్టాంగిల్ షేప్ అనేది ప్లస్ మీద క్లిక్ చేసి ఈ కింద షేప్ కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్లో డౌన్లో, దాని మీద క్లిక్ చేసి కొంచెం మీరు దీన్ని రెక్టాంగిల్గా మార్చుకోండి. మార్చుకున్నాక ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి దీని హైట్ని ఒక 1900 వచ్చేంత వరకు ఇంక్రీజ్ చేయండి. ఓకే, ఇప్పుడు 1900 ఉంది. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ని వీడియో మొత్తం వచ్చేలా డ్రాగ్ చేసుకోండి. వీడియో ఎండింగ్లోకి వెళ్ళి ఆ రెక్టాంగిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు డ్రాగ్ చేసుకున్నాక మీరు రెక్టాంగిల్ ఉంది కదా దానికి ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. రెక్టాంగిల్ మీద క్లిక్ చేసి కింద ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్క్వీజీ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది. SQUEEZD అని. దాన్ని సెలెక్ట్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ సెట్ చేసుకోండి. ఇక్కడ ఒక -0.47 అలాగా ఆ రేంజ్లో సెట్ చేయండి. ఓకే, -0.47 సెట్ చేయండి. కరెక్ట్గా ఉంటుంది వీడియో అనేది. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఈ వీడియో మీద లాంగ్ ప్రెస్ చేసి రెక్టాంగిల్ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఈ పైన 3 బాక్సెస్ ఉన్నాయి కదా అందులో మిడిల్ బాక్స్ని సెలెక్ట్ చేయండి. మీకు వీడియో అనేది వైడ్ యాంగిల్లోకి చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు వీడియో కన్వర్ట్ అయ్యాక మనం లిరిక్స్ అయితే యాడ్ చేయాలి. బీట్ మార్క్స్ అలాగే ఇచ్చా కాబట్టి దీనికి మీరు లిరిక్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ యాడ్ చేసుకుంటే ఇక్కడ మీరు ఆ ప్లేస్లో ఏ లిరిక్స్ అయితే రావాలనుకుంటారో ఆ లిరిక్స్ని టైప్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాక పైన రోబోట్ రెగ్యులర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మీకు ఏ ఫాంట్ అయితే సెట్ చేసుకోవాలనుకుంటారో ఆ ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఇక్కడ గ్రే కలర్లో కనిపిస్తుంది కదా బాక్స్, దాని మీద క్లిక్ చేసి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే వైట్ కలర్ సెలెక్ట్ చేస్తాను. టిక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి కొంచెం సైజుని అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎంత సైజ్ కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకున్నాక మీరు దాన్ని కరెక్ట్గా ఏ పొజిషన్లో రావాలనుకుంటారో ఆ పొజిషన్లో అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ మొత్తం లిరిక్స్ అంతా యాడ్ చేసుకోండి. A few moments later. ఓకే, నేను మొత్తం లిరిక్స్ అంతా అయితే యాడ్ చేశా. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి.
ఇప్పుడు ఈ లిరిక్స్‌కి మనం ఎఫెక్ట్‌ని సెట్ చేయాలి. అది ఎలాగో చూద్దాం. నేను ఆల్రెడీ మీకు ఫస్ట్‌లో లిరిక్స్‌కి ఎఫెక్ట్ ఇచ్చా ప్రెజెంట్ లింక్‌లో. ఆ లిరిక్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్‌లోకెళ్ళి ఈ సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి. ఓకే. ఇప్పుడు బ్యాక్‌కొచ్చేసి ఈ నెక్స్ట్ లిరిక్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్‌లోకెళ్ళి పేస్ట్ ఆల్ ఎఫెక్ట్స్ నొక్కండి 3 డాట్స్ క్లిక్ చేశాక. అలాగా మొత్తం మీరు అన్ని లిరిక్స్‌కి పేస్ట్ చేసుకోండి. ఓకే. మొత్తం అన్నిటికి ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసాం. ఒకసారి చూసుకోండి. ఓకే. మొత్తం లిరిక్స్ అన్నీ యాడ్ చేశా. ఈ స్టార్టింగ్‌లో ఉన్న లిరిక్స్‌కైతే పేడ్ ఎఫెక్ట్ పెట్టుకోండి. సరిపోద్ది. లేదా నార్మల్‌గా లిరిక్స్ యాడ్ చేసి వదిలేసినా పర్లేదు. ఒకవేళ మీకిక్కడ ఏదైనా మీ ఛానల్ నేమ్ గాని ఏదైనా కావాలంటే మళ్ళీ ఇక్కడ నేను ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ యాడ్ చేసుకొని అక్కడ మీరు నేమ్ ఇచ్చుకోవచ్చు. అలా కూడా సెట్ చేసుకోవచ్చు ఏదైనా. ఫుల్ ప్రెజెంట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో మన ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది. ఆ ఛానల్‌కి డీఎం చేయండి. నేను లింక్ సెండ్ చేస్తాను. ఓకే. ఫైనల్‌గా మనం ఎక్స్‌పోర్ట్ చేయాలి వీడియోని. ఆ పైన యారో సింబల్ కనబడుతుంది కదా! బాక్స్‌లోని దాని మీద క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేస్తే మీరిక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. మీకు ముందు వీడియోస్‌లో కూడా చెప్పాను. ఎక్స్‌పోర్ట్ రిజల్యూషన్ అని ఇయన్నీ మీ డివైస్ సపోర్ట్ చేసిన దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేయండి. ఎక్స్‌పోర్ట్ అవ్వడానికైతే కొంత టైం తీసుకుంటుంది. వెయిట్ చేయండి.